ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కార్తీక మహాపురాణము 13వ రోజు పారాయణము. అయితే సాక్షాత్తు విష్ణుమూర్తి దుర్వాసుతో ఇలా చెప్తున్నారు, బ్రాహ్మణుడు అయిన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబీరసుడు విచారగ్రస్తుడై ప్రయోపనిష్ఠనేలగా బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు. నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు. రాజు అయినందుకు గాను గోబ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా విప్రుడవైన నీకు విపత్తు కలిగించినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు. రాజు దండనీతితోనే ధర్మ పరిపాలన చేయాలి, కానీ బ్రాహ్మణుని మాత్రం దండించకూడదు. బ్రాహ్మణో బ్రాహ్మణైరేవ నిగ్రాహ్యో వేదాభి సత్యధర్మాది నిరతై లోభదంద వివర్జితే అన్నారు. దోషి అయిన బ్రాహ్మణుని వేద విధులు, సత్యధర్మ నిరతులు, లోభదాంద శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి. బ్రాహ్మణుడి పాపమును చేసి ప్రాయశ్చిత్తము చేసుకున్నప్పుడు ధనహరణము లేదా వస్త్రాహరణము, స్థాన భ్రష్టత్వము మొదలైన విధులలో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు. తాను స్వయంగా బ్రాహ్మణుని చంపిన, తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడిన, ఇతరులచే తాను చంపించినా కూడా బ్రహ్మహత్యా పాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి కదా. అందుచేతే మహాభక్తుడైన ఆ అంబీరీషుడు బ్రాహ్మణుడైన నీకు తన వలనే ప్రాణాపాయకరమైన సుదర్శన వేద కలిగినందుకు భిన్నుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు తక్షణమే అంబీరసుని దగ్గరికి వెళ్ళు, తద్వారా మీ ఇద్దరికి కూడా శుభం జరుగుతుందని విష్ణువు చెప్పగానే దుర్వాస మహాముని అంబీరసుని ఎదురు ప్రత్యక్షమయ్యాడు. మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడికక్కడే ఆవిష్కరించబడింది. భయగ్రస్తుడైన దుర్వాసుని అతని మీదకి రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు ఆ చక్రానికి ఎదురెళ్ళి, ఓ సుదర్శన చక్రమా, నన్ను మన్నించు. భయభ్రాంతుడైన వారిని, అందున బ్రాహ్మణుని ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు అంటూనే ధనుర్ధారి అయి ఇంకా ఇలా చెప్పసాగాడు. అయితే ఆగు ఓ విష్ణు చక్రమా, ఈ బ్రాహ్మణ వధ నీకు తగదు. చంపడమే ప్రధానం అనుకుంటే నన్ను చంపు. ఆ దుర్వాసుని వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధముగానే ఉన్నాను. రాజులకు యుద్ధమే ధర్మం, కానీ యాచన చేయడం ధర్మం కాదు కదా. ఇక్ష్వాకు యుధానివైన నాకు దైవస్వరూపానివే గనుక, విష్ణు ఆయుధానువైన నీవు నాకు దైవస్వరూపానివే గనుక నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు. అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదిరించక తప్పదు. నిన్ను జయించగలిగినంతడు ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలుసు. అయినను నా బల ప్రక్రమాలను కూడా ఒక్కసారి రుచి చూడు. మరి కొన్నాళ్ల పాటు శ్రీహరి హస్తాలలో బ్రతికి ఉండదలుచుకుంటే నా శరణాగతుడైన దుర్వాసుని వదిలిపెట్టి వెళ్ళిపో, లేదంటే నిన్ను ఖచ్చితంగా నేల కూలుస్తాను అనే క్షాత్రధర్మ పాలనకే తనకి దుర్వాసునికి మధ్య ధనుర్ధారియే నిలబడిన అంబీరసుని ఆప్యాయంగా చూసి అతన్ని ధర్మ నిర్వహణకి మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలుకుసాగింది. ఓ అంబీరస, నాతో యుద్ధమంటే సంబరం అనుకుంటున్నావా? మహాబల మధుమత్తులైన మధుకైడబుల్నే దేవతలందరికీ అజోగులైన మరెందరో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను నేను. ఎవరి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడడానికైనా సమస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మ రుద్ర తేజోమూర్తి అయిన ఆ దుర్వాసుడు ఇప్పుడులా దిక్కులేక దీనుడై అవస్థ పడుతున్నాడంటే అది నా ప్రతాపమేనని మర్చిపోకు. ఉభయ తేజస్సంపన్నుడై దుర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలం క్షత్రియ అహంకార కారణమైన ఏకాకి శివ తేజోమూర్తివి నువ్వు నన్నేం చేయగలవు? క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలే కానీ ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు. విష్ణు భక్తుడు కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను. లేనిపోని బీరాలకు పోయి వృధాగా ప్రాణాలు పోగొట్టుకోకు. ఈ మాటలతో అంబరీషుడి కళ్ళు ఎరిపెక్కాయి. ఏమిటి సుదర్శన, ఎక్కువగా మాట్లాడుతున్నావు?
నా దైవమైన హరి ఆయుధాను అని ఇంతవరకు ఊరుకున్నాను. కానీ లేకుంటే నా బాణాలతో నేను ఎప్పుడో 100 ముక్కలు చేసి ఉండేదాన్ని. దేవ బ్రాహ్మణులైన స్త్రీలు, శిశువుల మీద, ఆవుల మీద నేను బాణప్రయోగం చేయను. నువ్వు దేవతమైన కారణంగా నీవింకా నా క్రూర నరాచఘాతాల నుంచి తెలియపరచలేదు. నీకు నిజంగానే పౌరుష పత్రాపాలుంటే, నీ ప్రతాపాలు ఉంటే నీ దివ్యాత్వాన్ని దివగడిచి ధర్మయుతంగా పురుష రూపుడివై యుద్ధము చేయు అంటూ ఆ సుదర్శనం యొక్క పాదాలపైకి ఏకకాలంలో 20 బాణాలను వేశాడు అంబరీషుడు. అతని పౌరుషానికి, ధర్మరక్షణ దీక్షలో దేవునికైనా దైవానికైనా జంకని క్షాత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం నరూపితమై దరహాసమును చేస్తూ, రాజా, శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నియంత్రించాడు, కానీ నీతో కయ్యానికి కాదయ్యా. పరీక్షించేందుకలా ప్రసంగించాను, నిన్ను పరీక్షిద్దామని నీతో అలా మాట్లాడాను. కానీ విష్ణు భక్తులతో నేను ఎప్పుడూ విరోధపడను. నీ కోరిక ప్రకారమే శరణాగతుడైన దుర్వాసుని వదిలేస్తున్నా అని చెప్పి అంబరీషుని ఆలింగనం చేసుకొని అంతటితో అంబరీషుడు చాలా ఆనందపడి, ఓ సుదర్శన, నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు. భక్తులను పాలించడంలోనూ రాక్షసులను సంహరించడంలోనూ విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణప్రయాణ కష్టహారణము అయిన శ్రీ ఉత్కృష్టకరమైన నాకు నమస్కారాలు, నా నమస్కారాలు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు. సంతసించిన సుదర్శనుడు అంబరీషుని లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యుడయ్యాడు. కలియుగ కార్తీకములో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగాలను అనుభవించు అంత్వాన ఉత్తమ గతులను పొందుతారు. ఇది 13వ అధ్యాయము 28వ అధ్యాయములు 13వ రోజు పారాయణం సమాప్తము. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై భవాని, జై జై భవాని.